మూఢనమ్మకాల నిర్మూలనకై ప్రభుత్వం చట్టం చేయాలి. జీపు జాథా నిర్వహించిన భారత నాస్తిక సమాజం. ఎనిమిది మంది తహసీల్దార్లకు వినతిపత్రాలు ఇచ్చిన భారత నాస్తిక సమాజం. 5,000 కరపత్రాలు పంపిణీ. మన దేశం శాస్త్ర సాంకేతిక రంగాలలో దినదినాభివృద్ధి చెందుతున్నా ప్రజలు ఇంకా ఆటవిక దశకు చెందిన మూఢనమ్మకాలను వదలకపోవడం శోచనీయమని ఆంధ్ర యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ కెపి సుబ్బారావు అన్నారు. 2015 జూలై 2వ తేదీన ఉదయం 10 గంటలకు భారత నాస్తిక సమాజం విశాఖ జిల్లా శాఖ ఏర్పాటు చేసిన జీపు జాథా కార్యక్రమాన్ని భారత నాస్తిక సమాజం జెండా ఊపి జాథాను ప్రారంభించింది. ఈ జాథా విశాఖపట్నంలోని జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుండి బయలుదేరింది. పాయకరావుపేట వరకు ఈ జాథా కొనసాగింది. ఈ సందర్భంగా భారత నాస్తిక సమాజం విశాఖ జిల్లా గౌరవాధ్యక్షులు ఎల్లేటి నూకరాజు మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మన రాష్ట్రంలోనూ తెలంగాణలోనూ మూఢనమ్మకాల నిర్మూలనకే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు గట్టి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. మన రాష్ట్రంలో అన్ని రంగాలలో దినదినాభివృద్ధి చెందుతూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ అభివృద్ధితో ముందుకు వెళుతుందని అన్నారు. అయినను రాష్ట్రంలో ఉన్న మూఢనమ్మకాల వలన అనుకున్న ప్రగతిని సాధించలేకపోతున్నామని అన్నారు. మూఢనమ్మకాలు ప్రగతి నిరోధకానికి మనం ఓ ప్రక్క కంప్యూటర్, మరో ప్రక్క అనుయుగం దాటి ఇతర గ్రహాల్లో నివాసం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మనం నిత్యం సైన్స్ ఫలితాలు అనుభవిస్తూనే ఉన్నామని అన్నారు. అయినా మనలో కొందరు మంత్రశక్తులు, తాంత్రిక విద్యలు, మహత్యాలు, వశీకరణ విద్యలు ఉన్నాయని ప్రచారం చేసుకొని అమాయక ప్రజల్ని అన్ని రకాలుగా దోచుకుంటున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చెడుపు, చిల్లంగి, బాణామతి, క్షుద్ర శక్తులు, దయ్యాలు, భూతాలు ఉన్నాయని చెప్పి అప్పటి వరకు తమతో కలిసి జీవిస్తున్న వ్యక్తులపై దాడి చేసి అమానుషంగా చిత్రహింసలకు గురి చేసి బహిరంగంగా హత్యలు, సజీవ దహనాలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏటా ఇటువంటి హత్యలు సుమారు 200కు పైగా మన రాష్ట్రంలో జరుగుతున్నాయని, కొన్ని ప్రాంతాల్లో గుప్త నిధులు కోసం నరబలులు జరుగుతున్నాయని, ఫలితంగా రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును కోల్పోతున్నారని, బాధితుల్లో ఎక్కువ మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వారే ఉన్నారని అన్నారు. అనంతరం భారత నాస్తిక సమాజం రాష్ట్ర మాజీ అధ్యక్షులు తుంపాల శ్రీరామమూర్తి మాట్లాడుతూ, భారత నాస్తిక సమాజం 1972లో ఏర్పడిందని, ఇప్పటి వరకు ప్రజా చైతన్యం కోసం, శాస్త్రీయ దృక్పథం వ్యాప్తి కోసం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పారు. చేతబడి పేరుతో సలసల మరుగుతున్న వేడి నూనెలో చేతులు ముంచి కొందరిని హింసిస్తే మరికొన్ని చోట్ల నగ్నంగా ఊరేగించడం, సజీవ దహనాలు చేయడం, గ్రామ బహిష్కరణకు గురి చేయడం, జల సమాధులు చేయడం, నాలుకలు కోసేయడం, మలమూత్రాలను తాగించడం, ఇలాంటి చర్యలు చేపడుతున్న ఇలాంటివి చేస్తున్నారని అన్నారు.
రంగురాళ్ళు తాయెత్తుల పేర్లతో జనం ధనాన్ని దోచుకుంటున్నారని, కొంతమంది భక్తి ముసుగులో అత్యాచారానికి పాల్పడి అరెస్ట్ అయితే, ఇంకొంతమంది రాజకీయ నాయకుల అండదండలతో తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. భారత రాజ్యాంగం ఆర్టికల్ 51 విభాగం 4 ప్రకారం శాస్త్రీయ స్పృహను, మానవతావాదాన్ని, పరిశీలన తత్వాన్ని, సంఘ సంస్కరణను పెంపొందించుకోవడం ప్రతి భారతీయ పౌరుని విధి అని అన్నారు. అందువల్ల ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, భారతీయులందరూ భారత రాజ్యాంగం 51 విభాగం 4ని అందరూ గుర్తుంచుకొని అనుసరించాలని అన్నారు. మూఢనమ్మకాల పేరుతో జరుగుతున్న హత్యలను, మారణకాండను దృష్టిలో పెట్టుకొని వాటి నిర్మూలనకై ఇప్పటికే బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చట్టాలు ఆయా ప్రభుత్వాలు తయారు చేశాయని అన్నారు. అలాగే కేరళ, కర్ణాటక, అస్సాం రాష్ట్రాల్లో కూడా చట్టం తయారు చేసేందుకే సిద్ధపడ్డారని, చట్టాలున్న రాష్ట్రాల్లో నేరాలు తగ్గుముఖం పట్టాయని చెప్పారు. ఇప్పుడు చెప్పిన విషయాలను మానవతా దృక్పథంతో పరిశీలించి మన రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులతో, శాంతి సామరస్యాలతో కుల మతాలు, ఆర్థిక అసమానతలకు అతీతంగా జీవించే నిమిత్తం బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇతర రాష్ట్రాలు మాదిరిగా మన రాష్ట్రంలో కూడా చట్టం చేసేందుకై చర్యలు తీసుకోవాలని భారత నాస్తిక సమాజం విజ్ఞప్తి చేస్తుందని తుంపాల శ్రీరామమూర్తి అన్నారు. భారత నాస్తిక సమాజం బృందం సీతమ్మధార తహసీల్దార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పంపమని వినతిపత్రం అందజేశారు. అనంతరం బాణాస బృందం పెదగంట్యాడ, గాజువాక, పరవాడ, అచ్యుతాపురం, యలమంచిలి, నక్కపల్లి, పాయకరావుపేట మండల తహసీల్దారులను కలిసి మూఢనమ్మకాల నిర్మూలన చట్టం చేయాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. మండలాల కూడళ్ల వద్ద సుమారు 5,000కు పైగా కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భారత నాస్తిక సమాజం విశాఖ జిల్లా అధ్యక్షులు ఎంఎస్విపి వర్మ, ఉపాధ్యక్షులు రాంప్రభు, కార్యదర్శి అజయ్, సహాయ కార్యదర్శి విజ్ఞానంద్, ప్రచార కార్యదర్శులు బి విజయ కోటేశ్వరరావు, జె రవి, లాజరస్, ఎన్బి మూర్తి, ఏపీసీఎల్సి నాయకులు పివి రమణ, రఘురాం, గ్రీన్ క్లైమేట్ సంపాదకులు జేవి రత్నం, విజయనగరం జిల్లా మాజీ ప్రచార కార్యదర్శి సిరాపు శ్రీనివాసరావు, డార్విన్ రాము గుప్తా, జేవిజి సురేష్ బాబు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.